क्या नाम है तेरा? नाम है ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏమైంది? భరత్ ఏదో ఆటో వెనక ఏదో ఆయనకు నచ్చిన కొటేషన్ రాస్తే ఇక వీళ్ళు మొత్తము వీళ్ళు అయ్యే జాగిర్ అన్నట్టు వీళ్ళు అయ్యేది హైదరాబాద్ అన్నట్టుగా సిగ్గుండాలి కదరా మీకు. భరత్ కులాల మధ్యలో మతాల మధ్యలో లొల్లిలు పెట్టిస్తున్నాడు. మరి ఇదేంది ఇది? భరత్కు వార్నింగ్ ఇచ్చినాడు ఎవడైతుండో ఈ వీడియో వానికి షేర్ చేయండి. వానికి దమ్ము ఉంటే వాని జీలో దమ్ము ఉంటే నాతో మాట్లాడమనండి. కళ్ళుండి చెవులుండి కళ్ళల్లో ఏమైనా పెట్టుకోకపోతే ఇది చదువు. ఫస్ట్ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఆటోల మీద రాసుకురో నువ్వు ఒక నికాస్ ముస్లిమోడు అయితే ఫస్ట్ ముస్లిం వాళ్ళ మీద కేసు పెట్టు. నీ అయ్యా జాగిరా హైదరాబాద్ ఏమన్నా? ఎవనివిరా నువ్వు అసలు? నీ అయ్యా జాగిరా అని అడుగుతున్నా. ఇదే ఒక ముస్లిం వ్యక్తికి కోవబన్ను ఇష్యూ అయితే నిలబడ్డది మేము సెక్యులర్ నా కొడకల్లారా అని అనిపించుకున్నది మేము. నువ్వు కేసు పెడతా అని బెదిరిస్తున్నావు కదా ఈ భరత్ని. పెట్టరా నువ్వు కేసు. నువ్వు పెట్టు కేసు, నీకు చూపిస్తాం మా దెబ్బెట్లుంటో చూపిస్తాం. సిగ్గుండాలి, కొంచెం సిగ్గుండాలని చెప్తా ఉన్నా. మొన్న కోవబ్ అన్నప్పుడు రియాక్ట్ అయిన ముస్లిమ్స్ అందరు ఈరోజు ఏడికి పోయారు? హిందూ ముస్లిం మధ్యలో లొల్లిలు పెట్టేది ముస్లిమ్స్. ఇప్పుడు కొంతమంది మాట్లాడే ముస్లిమ్స్ ఏడికి పోయారు? అరే వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం పనిచేస్తా ఉంటే ఈ పీకుడు దానికంట కొటేషన్ రాయొద్దంట. మరి ఇది అడగాలి కదా. ఇంక ఆయన ఆంకర మాటలు. ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, దేనికోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఏ ఊరు మీది? వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. వనపర్తి అమెరికాలో ఉంది, హైదరాబాద్ లో లేదు, తెలియదు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే. జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. చెప్పు దగ్గర నాకు కొడతాం కొడక. అరే తొరే అంటే పోతున్నాడు. ఎవడరా నీకు అప్పించింది కొట్టేది? హాయ్ హలో, వెల్కమ్ టు వినయ్ టీవీ. నేను మీ సంతోష్. కొన్ని ఇష్యూస్లలో కొంచెం పర్సనల్గా విలేజ్లో వర్క్ ఉండి రాలేకపోయినా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న ఏమైంది డల్ అయినామని. డల్ ఏం అవలే, మళ్ళీ వస్తాయి. కొంచెం విలేజ్లో పండగలు అవి ఉండిపోయి వచ్చిన. ఓకే, రాగానే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఈ లొల్లి స్టార్ట్ అయింది. ఆటో భరత్ ఏదో ఆటో వెనక ఏదో ఆయనకు నచ్చిన కొటేషన్ రాస్తే, కొటేషన్ కూడా ఏముంది, మనకున్న రిలీజియన్ని మతాన్ని మార్చుకుంటే తండ్రిని నమ్ముకున్నట్టే అనే విధంగా ఒకటి రాసుకున్నాడు. ఆయన పర్సనల్ రాసుకున్నాడు. దాని మీద ఒక లొల్లి జరుగుతుంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీలైతే భరత్కు కాల్ చేసి ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మధ్యలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎవరో ఉన్నారు, వీలైతే ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ఈ ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నంబర్ కోసం వెతుకుతా ఉన్నాం. 100% ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బుద్ధి ఓనించుకోరు అనడానికి ఇది ఒకటి నిదర్శనం. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఈ భరత్ అనే వ్యక్తి ఏదో విలేజ్ నుంచి వచ్చి ఆ హైటెక్ సిటీలో ఆటంకాలు ఉండి ఏదో పూట గడుపుకోవడానికి ఆటో డ్రైవర్ల వాళ్ళ బాధ వర్ణాతీతం. ఆటో డ్రైవర్లు నిద్ర లేకుండా ఫ్యామిలీస్ని దూరం పెట్టి వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటే ఇక వీళ్ళు మొత్తము వీళ్ళు అయ్యే జాగిర్ అన్నట్టు వీళ్ళు అయ్యేది హైదరాబాద్ అన్నట్టుగా సిగ్గుండాలి కదరా మీకు. ఇప్పుడు చెప్తా ఉన్నా, మొన్న ఈరోజు కొంతమంది మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలంటే ముస్లిమ్సే మాట్లాడాలి. నేను డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నా. మీకు చేతనైంది, మీకు పీక్కునేది ఏందో పీక్కోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఆటో నడవనీయము, అది కొటేషన్ ఎట్లా రాస్తావు, నీ మీద కేసు పెడతా అని ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో భరత్ను బెదిరించే ప్రయత్నం చేసిండు. ఆయన ఆటో ఆయన ఇష్టం వచ్చింది రాసుకుంటాడు. మరి సరే, భరత్ కులాల మధ్యలో మతాల మధ్యలో లొల్లిలు పెట్టిస్తున్నాడు. మరి ఇదేంది ఇది?
రే లోఫర్ ఇది వార్నింగ్ ఇచ్చినాడు, భరత్కు వార్నింగ్ ఇచ్చినాడు ఎవడైతుండో ఈ వీడియో వానికి షేర్ చేయండి. వానికి దమ్ము ఉంటే, వాని జీలో దమ్ము ఉంటే నాతో మాట్లాడమనండి. ఈ ఆటో మీద రాసుకున్నది ఏంద్రా ఇది? మరి వీని మీద కేసు పెట్టాలి కదా. ఈ ముస్లిం వ్యక్తి ఎవరైతున్నారో ఈ ఆటో మీద రాసుకున్నది నిజంగానే నువ్వు అన్నట్టుగా ఆటో మీద రాసుకోవద్దని చెప్పారు కదా, మరి ఇదేంది? ఇది కళ్ళుండి చెవులుండి కళ్ళల్లో ఏమైనా పెట్టుకోకపోతే ఇది చదువు. ఫస్ట్ ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఆటోల మీద రాసుకురో, నువ్వు ఒక నికాస్ ముస్లిమోడు అయితే ఫస్ట్ ముస్లిం వాళ్ళ మీద కేసు పెట్టు. ఈ ఆటో మీద రాసుకున్న ఆయన మీద కేసు పెట్టు. నీ అయ్యా జాగిరా హైదరాబాద్ ఏమన్నా? ఎవనివిరా నువ్వు అసలు? నీ అయ్యా జాగిరా అని అడుగుతున్నా. ఈరోజు భరత్ అనే వ్యక్తిని భయపడుతున్నావు, కైకు డర్రా అంటున్నావు. అరే బిడ్డ, డర్రా అంటే ఎట్లుంటుందో మీకు చూపిస్తాం, గుర్తుపెట్టుకో. చిల్లర నా కొడకల్లారా, నేను నీకే చెప్తున్నా. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా. కొంతమంది ముస్లిమ్స్ కొంతవరకు ఉన్నారు, కాకపోతే ముసుకేసుకొని ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 100% చెప్తా ఉన్నా. ఇదే ఒక ముస్లిం వ్యక్తికి కోవబన్ను ఇష్యూ అయితే నిలబడ్డది మేము సెక్యులర్ నా కొడకల్లారా అని అనిపించుకున్నది మేము. ఈరోజు ముస్లిం వాళ్ళకి కొంతమందికి చెప్తున్నా, ఇలాంటి లోఫర్ గల్లకు చెప్తున్నా నేను. మీకు చాతనైంది పీక్కోరబోయి నీ దగ్గరికి వీడియో రావాలి. నువ్వు కేసు పెడతా అని బెదిరిస్తున్నావు కదా ఈ భరత్ని, పెట్టరా నువ్వు కేసు. నువ్వు పెట్టు కేసు, నీకు చూపిస్తాం మా దెబ్బెట్లుంటో చూపిస్తాం. ఇక ఇది నేను పర్సనల్గా మాట్లాడుతున్నా, ఎవరైనా ఫీల్ కానీ. భరత్ మీద నువ్వు కేసు పెట్టాలి. నీ అయ్యే జాగిరా? హైదరాబాద్లో ఆటో నడిపే తిరగనీయకపోవడం నీ అయ్యే జాగిరా? నీ అయ్యేసిన రోడ్లురా? నీ అయ్యే జాగిరా? భరత్ అనే వ్యక్తిని ఆటో హైదరాబాద్లో నడవనీయనని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు రాయిగా. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మొన్న కోవబన్ను అప్పుడు మాట్లాడిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో నోర్లు మూతపడ్డాయి. ఇప్పుడు నిజంగానే మీకు మీడియా మిత్రులు ఫాస్ట్గా మాట్లాడితే మంచోళ్ళు, మీ గురించి క్వశ్చన్ చేస్తే చెడ్డోళ్ళు. నాకు ఇక్కడ ఫరక్ పడేది కూడా ఏం లేదు. 100%గా నిజాన్ని నిజంలాగానే మాట్లాడతాం. ఎవడేమనుకుని ఇక్కడ ఫరక్ పడేది ఏం లేదు, ఒరిగేది కూడా ఏం లేదు. మీరు కేసులు పెట్టినా బొచ్చిడు ఒరిగేది ఏం లేదు, అన్నిట్లకు తెగించే ఉన్నాం. బట్ నేనేమంటా ఉన్నా, భరత్ అనే వ్యక్తి మీద కేసు పెడదాం, బొక్కలేద్దాం హిందూ వ్యక్తిగా. కానీ మరి ఈ వ్యక్తిని ఏం చేద్దాం చెప్పాలి. నువ్వు ఈ ముస్లిం వ్యక్తిని ఏం చేద్దాం ఫస్ట్ అది చెప్పు. ఫస్ట్ నీ ముస్లిం కమ్యూనిటీలా నువ్వు చక్కగా చూసుకో. ఫస్ట్ ఒక నేలువెత్తి చూపించేటప్పుడు నీ దాంట్లో ఏముందనేది చూసుకో. నేను చూపిస్తా కొన్ని, నా తన 100 ఉన్నాయి. మీ సిగ్గుండాలి, కొంచెం సిగ్గుండాలని చెప్తా ఉన్నా. మొన్న కోవబన్నప్పుడు రియాక్ట్ అయిన ముస్లిమ్స్ అందరూ ఈరోజు ఏడికి పోయారు? తాళాలు వేసుకున్నారా? మూతికి ఇట్లా తాళాలు వేసుకున్నారా అంటున్నా. ఈరోజు మాట్లాడతలే. ఒక ఇంటూ బిడ్డకి భరత్ అనే వ్యక్తికి ఈరోజు జరుగుతుంటే ఒక్క ముస్లిం వ్యక్తిది వీడియో కనిపించట్లా. అట్లా మాట్లాడకూడదు, అట్లా కేసు పెడతాను బెదిరియొద్దు, ఆటో హైదరాబాద్లో తిరగదని బెదిరియొద్దని ఒక్క ముస్లిం వ్యక్తి మాట్లాడలే. అంటే ఇక్కడ మీకు ఫాస్ట్గా హిందువులు మాట్లాడితే, హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదు, ఈడ మీరు మతాల మధ్యలో లొల్లి పెట్టేది మీరు. 100 ఎవిడెన్స్లు చూపిస్తాను నేను. హిందూ ముస్లిం మధ్యలో లొల్లిలు పెట్టేది ముస్లిమ్స్. ఇప్పుడు కొంతమంది మాట్లాడే ముస్లిమ్స్ ఏడిపోయారు. ఈరోజు భరత్ విషయంలో ఆయన ఆటో మీద హిందూ మతాన్ని మార్చుకుంటే తండ్రి అమ్ముకున్నట్టేనో ఆయన ఇష్టం వచ్చింది రాసుకుంటాడు. పోయి నీ అయ్య జాగిరా అని అడుగుతున్నాను నేను. హైదరాబాద్ ఏమన్నా నీ అయ్య జాగిరా? నువ్వెవడు అడగడానికి? నీకేం హక్కు ఉంది అడగడానికి? ఆయన ఇష్టం వచ్చింది రాసుకుంటాడా? అంటే హిందువులను తొక్కుదామన్న ప్లాన్ అమిది. బిడ్డ మీరు అనుకుంటురేమో, అందరు ఒకసారి తిరగబడ్డారనుకో మీ బిడ్డలు భాషంగాలు అవుతాయి, గుర్తుపెట్టుకోరిగా. ఇప్పుడు చెప్తున్నా నేను, కడుపు మనుషులు చెప్తా ఉన్నా. మీకు అంత సపోర్ట్ చేసి కోవబన్ ఇష్యూలో మీ ముస్లిం స్టాండ్ తీసుకోలే, హిందువులం స్టాండ్ తీసుకున్నాం. మేము మతాల మధ్యలో లొల్లి పెట్టేటోళ్ళం కాదు, అర్థమవుతుందా? ఏది తప్పున్నా క్వశ్చన్ చేసేటోళ్ళం. ఈరోజు మీ కోపం రావచ్చు నేను మాట్లాడుతుంటే, వచ్చినా నాకేం ఫరక్ పడేది ఏం లేదు. మాట్లాడేది నిజమైనప్పుడు అందరికీ నచ్చాలంటే నేనేం గాంధీని కాదు, గాంధీ నచ్చాలి నేనెంత. ఈ విషయానికి నేను ముస్లిమ్స్కి అందరికీ క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఎవరెవరైతే ఈ విధమైన చేస్తూ ఉన్నారో ఇదేందనేది నాకు చెప్పాలి. ఈ ముస్లిం వ్యక్తి ఎందుకు రాసింది ఇక్కడ? ఈ క్వశ్చన్ చేసినోడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు కదా. అరే నువ్వు పెట్టు కేసు, బయట అందరం నిలబడుతున్నాం. ఇప్పుడు ఈ 96 టీవీ స్టాండ్ తీసుకుంటున్నా ఆయన మీద 100%. ఏడికైతే ఆడికై నిలబడుతున్నాం, ఓకేనా? ఇప్పుడు చెప్తున్నా, కోవబన్ ఇష్యూలో ఒక ముస్లిం వ్యక్తికి ఎంతైతే సపోర్ట్ చేసిందో ఈ 96 టీవీ, ఈరోజు భరత్ కూడా అంతే స్టాండ్ తీసుకుంటా ఉన్నావు. ఎందుకంటే భరత్ అనే వ్యక్తిని ఆటో ఆపింది నువ్వు. కొటేషన్ ఇష్టం వచ్చింది రాసుకుంటాడు. పోయి నీ ఇంటికి నువ్వు పెట్టుకోవు, ఇట్లా నీ మతాంది ఎవరన్నా క్వశ్చన్ చేశారు ఎందుకు పెట్టుకున్నావు అని. ఆయన ఆటో ఆయన ఇష్టం, నువ్వెవరు అడగడానికి? నీకు ఎవరు రైట్స్ ఇచ్చిండు? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ పోలీస్ అయినా ఫోన్ చేసి అది ఎవరు రాసిరని చెప్తా ఉన్నారు. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది అడగండి అని చెప్తున్నా. ఫస్ట్
ఎవరైతే మాట్లాడినా ఆడియో కూడా ప్లే చేస్తా. ఆ కానిస్టేబుల్ ఎస్ఐయా సిఐయా ఎవరైనా సరే కేసు అయింది, నిన్ను అది చేయాలి ఇది చేయాలని బెదిరిస్తా ఉన్నావు కదా, ఏమంటుండే ఒకసారి అది వినిపిస్తా మీకు. ఒకసారి నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కులాల ఈ నీతులు చెప్తా ఉన్నాడు వాడు వచ్చినోడు. మీరే చెప్పాలి నీతులు, మేమే వినాలా. బిడ్డ హైదరాబాద్ ఏమన్నా మీ అయ్యా జాగిర్ అనుకుంటున్నారా? ఆటో తిరగని అన్నావు, నీకు దమ్ముంటే తిరగని, నువ్వు తిరగనీయకుండా చెయ్యి చూద్దాం. అరే వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం పనిచేస్తూ ఉంటే ఈ పీకుడు దానికంట కొటేషన్ రాయొద్దంట. మరి ఇది అడగాలి కదా. 100 ఆటోలు చూపిస్తా ముస్లిమ్స్ రాసుకున్నాయి. మతాల మధ్యలో లొల్లీలు పెట్టేది మీరు. ఫస్ట్ అది మార్చుకోండి. బుద్ధి లేదు కొంచెం కూడా. ఒకసారి ఆడియో వినిపిస్తా వినండి. మేము హిందువులం కదా, మీ ముస్లిమ్స్కి ప్రాబ్లం అయినప్పుడు మాట్లాడింది. ఈరోజు నోర్లు మూతపోయినాయి అందరికీ. ఈరోజు మాట్లాడరు. మీరు చేసిన కొన్ని చూపిస్తా, కొన్ని మొత్తం చూపిస్తా, చచ్చిపోతారు మీరు. కొన్ని చూపిస్తా. టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తపూర్ ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. చెప్పండి సార్. ఏమనాలి నేను మరి? అన్నా నాకు పెళ్లి పోలీసింగ్ అంటే ఇదేనా? ఏమనాలే నిన్ను? దొరానాలా? ఇంక ఆయన ఆంకరం మాటలు. ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. మీరు ఉండేది ఎక్కడ? మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఈ ఆటో నీదేనా? అవును సార్ నాదే. నువ్వు కాల్ చేసిండు కదా, ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? ఏమైనా రాసినావా? అవును సార్. ఎవరు రాయమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాలేదు. నీకు హైదరాబాద్ లో బండి నట్టుప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? మరి ఇదే పోలీస్ అయినా అడుగుతున్నాము, ఇన్స్పెక్టర్ గారిని రెస్పెక్టబుల్గా అడుగుతున్నాము. ఇదే హైదరాబాద్లో 100 నుంచి 1000 ఆటోలు చూపిస్తాను నీకు ముస్లిమ్స్. అది తెలియదా? ఏడే రూల్ పెట్టినావు? అరే ఏమున్నారు నాకు అర్థం కాదు. మీరు డిపార్ట్మెంట్లో ఉండి ఏందయ్యా మీది తమాషాలు? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ పత్తి బండి మీద రాసుకుని కదా సార్ కొటేషన్. రాసుకున్నది ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. వనపర్తి అమెరికాలో ఉంది, హైదరాబాద్లో లేదు. తెలియదు. హైదరాబాద్లో రూల్స్ డిఫరెంట్ ఉంటాయంట. మరి ఈయన బోర్డు పెట్టాలి. ఈయన ఇన్స్పెక్టర్ గారు మీరు బోర్డు పెట్టండి ఏమున్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి మీరు ఏ విధంగా ముస్లిం సపోర్ట్ చేస్తారో చెప్పాలి మీరు కూడా. మరి అది తెలుసుకొని అడిగారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అత్తపర్ తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో వినా? అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది చెప్పాలి కదా. మరి లేకపోతే మేము మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు అనేసి నీకు అవన్నీ చెప్పొద్దు. కంప్లైంట్ ఇచ్చింది చెప్పి మాకు 100 డైల్ వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. మరి అతను టెర్రరిస్టు. మరి అన్ని చెప్పొద్దు సార్. ఆయన ఒక టెర్రరిస్టు. పాకిస్తాన్ నుంచి వచ్చిండు ఈయన. ఈ వ్యక్తి, ఈ అబ్బాయి పాకిస్తాన్ నుంచి వచ్చిండు. ఈయన పాకిస్తాన్ తీవ్రవాది. ఈయనకి ఏం చెప్పొద్దు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఇంకేనండి ఏం మాట్లాడుతున్నాడు? ఏమైందో తెలియదు. ఎట్లా వస్తుంది చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకునేది అది చట్ట ప్రకారం నేరం మాట, రాసుకోకూడదు. అవును సార్ నాకు అర్థం అవుతుంది. నువ్వు చెప్పేది అదే ఏంటి కోసము, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఏం రాస్తున్నావు చెప్పు చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాసిన సార్ నేను? చదువు, నీకు తెలుసు చదువు సార్. నీ ఆటో వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డమే అంటే హిందువులే అంటే వేరే ఎవరు పుట్టద్దు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. సార్కి అర్థం కాలే. అర్థమైంది. ఆయన పర్సనల్ ఒపీనియన్ అది అంతా. అది వీళ్ళెవరు చెప్పడానికి? ఏడే రూల్స్ ఉన్నాయి. ఏ రాజ్యాంగంలో రాసింది? మీనింగ్ అదే బాబు, నువ్వు రాసుకున్నావు దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జయశ్రీరామ్ రాసుకో, నో ప్రాబ్లం. ఎనీ వన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచంలో పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్నావు దాని మీనింగ్.
అది అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మన వాళ్ళు దెబ్బసేట్టు ఉంటుంది, అట్లా రాసుకోకూడదు, అది అట్లా ఉండకూడదు. సార్ నేను ఏమంటున్నా సార్, ఇన్స్పెక్టర్ సార్, మనోభావాలు దెబ్బలు తిన్నాయి కదా ముస్లిం వాళ్ళవి. నేనేం చెప్తా ఉన్నా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఓకే, నేను నీకు రెస్పెక్ట్ చేస్తున్నా, చాలా క్లారిటీగా మీరు చాలా చదివారు కాబట్టి చెప్తాను. ముస్లిం దేవుడే దేవుడు ఎవరు దేవుడు కాదు అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? మరి దానికి ఎవరు కేసు పెట్టు, మరి దాని మీద కూడా మాట్లాడాలిగా, దాని మీద కూడా ఎవరు సార్ మీకు డ్యూటీలు ఇచ్చేది? ఎవరు అంటున్నా? అయితే ఈ గడ్డ మీద కొట్టిన వాళ్ళు ఎవరని అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కొట్టి పక్కన పెట్టిన వాటి బయట రాసుకో, అందరు చూపించదు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది, ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్, ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేంగా. ఏమైంది గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు, అది రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి. ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేం కదా సార్ అట్లా అంటే. ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే నేను అర్థం కానీ సరే, కేసు కాబట్టి పిలిపిస్తే అర్థమవుతుంది, నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడిపిస్తే చూస్తా హైదరాబాద్. ఏం చేస్తారు సార్, ఏం చేస్తారు సార్? ఆటో నడిపించుకొనియరా, బతకనియరా వాళ్ళని? ఏం సార్ అంత పర్సనల్గా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు? ప్రతి కేసు ఇట్లనే తీసుకుంటారా? ఇట్లా హిందువుల కేసులో ఇట్లా చేస్తారా మీరు? ఒకసారి మీకు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను, నేను మాట్లాడాలి మీతో కూడా. మరి ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటారో మరి, ఏమన్నా ఏందో మరి వేరేలాగా ఉంది ఇది. అది రాసి నువ్వు మంచితనం రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు. నువ్వు నిజాలు నీతుల్లాగానే ఉంటాయి. ఉండేది ఎక్కడ నువ్వు అన్నావు? ఎక్కడ ఉండవు నువ్వు? ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే నువ్వు అంత రిమేమే మాట్లాడుతున్నావు అంటే మాకు హక్కు లేదా? మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు మాకు లేదా? చెప్పండి సార్. మీకు రెస్పెక్ట్ఫుల్గా ఉన్న విషయాలు మీకు నిజాలు చెప్పడం ఇష్టం లేదు, మాకు హక్కు లేదు, మిమ్మల్ని అడిగే హక్కు లేదు. ఇప్పుడు నేను ఒకరు కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు నేరం ఎట్లవుతుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను ఉట్టించుకుంటా సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దాంట్లో రాష్ట్రం ఉంటుంది సార్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడు అంతపైన కేసు కదా ఇట్లుంటది, వాడు ఇట్లా టార్గెట్ చేస్తారు. రాసుకుంటూ నా ఇష్టం మాట్లాడుతున్నాడు. బెదిరిస్తున్నారు, కేసు కట్టు, సీజ్ చేసిన బండి. ఏం సార్ మీరు కూడా ఇదేనా సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్? చేయండి, కేసు పెట్టండి. మీరు ఏమని కేసు పెడతారు? మరి నేనేమంటా ఉన్నా, నీకు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చిండు కదా, అంత నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు కదా సార్, సెల్యూట్ మీకు. మీకు కొన్ని చూపిస్తా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి మీరు. మేమే వచ్చి కేసు పెడతాం, నేను వచ్చి పెడతా. మీరు కేసు తీసుకోకపోతే అది వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది, ఓకేనా? ఒకసారి ఇది చూడండి, ఎవనయ్యా జాగిరిది. ఇది ఒక హనుమాన్ టెంపుల్ సంబంధించి షాద్ నగర్ దగ్గర ఇది. మరి ఎవనయ్యా జాగిరని సార్, ఇక్కడ కలర్లు వేస్తారు వాళ్ళ అయ్యా జాగిరా ఇది? ఎవన్ జాగిరి ఇది? ఇది హిందువుల గుడి కదా, మరి దీని మీద కేసు చేయరా? చెప్పండి. ఇది శాత కాదు మీకు, దీని గురించి కూడా మాట్లాడాలి. ఇట్లా 100 ఉన్నాయి. వీళ్ళు గుళ్ళు గోల కొట్టినాయి, గోపురాలు గూల కొట్టినాయి, 100 ఉన్నాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ముస్లిం కొంతమంది వ్యక్తులకు కోవాబ్ అన్నప్పుడు ఎవరెవరైతే సపోర్ట్ చేసి మాట్లాడారో, ఈరోజు ఒక హిందూ బిడ్డను కూడా అదే విధంగానే టార్చర్ చేస్తున్నాడు ఒక ముస్లిం వ్యక్తి. పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు. మీ నోర్లు మూసిపోయినాయా? మీ కళ్ళు కనిపించట్లేదా? మీ చెవులు వినిపించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఏడవండుకున్నారని అడుగుతున్నా. అంటే మీ కమ్యూనిటీకి వచ్చేసరికి మీరు సంకలు గుద్దుకుంటారు, మీరు భయపడుతున్నారా? మీ వాళ్ళకి ఏం చేస్తారా? ఏమవుతుంది మీతోని? చెప్పండి. ఇదేంది మరి? ఇది ఎవరిది మరి? ఇది హిందువుల గుడిలోది కదా, మీకెవడా కిచెన్ నీడ కలర్ వేసేది? ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? మరి కేసు ఇవ్వాలి కదా దీని మీద కూడా. ఒకసారి చూడండి,
ఈ బాయి ఏదైతే ఉందో నార్మల్గా పీర్ల పండుగప్పుడు పీర్లు తీసుకెళ్ళి కడుక్కొని తీసుకొస్తారు నార్మల్గా ఏ బాయ్ అయినా. దాంతో మాత్రాన మీద అయిపోతుందా ఇక కలర్లు వేసుకున్నాడు. ఇడేమో హిందూ దేవుని గుడి ఉంది, ఏదో దేవుడు. ఇటు చూడండి, మైసమ్మనో పోషమ్మనో. ఇగో కళ్ళు కనిపిస్తున్నాయా? మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడాలి. ఈ అబ్బాయి మీద, ఆటో అబ్బాయి మీద కేసు పెట్టినోడు, ఇది హిందూ మతాల మీద లొల్లీలు పెట్టిన అని మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ముస్లిం వ్యక్తి ఉన్నాడో, మనిషివైతే నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేయి. ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తా ఉన్నా చూడు. ఇవి హిందూ గుళ్ళల్లో వీళ్ళకేమక్కయా? ఈ హిందూ దేవుళ్ళ గుడి, ఇది హిందూ దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. వీళ్ళకి వీళ్ళు అయ్యే జాగిరని పోయి ఆడ వేస్తా ఉన్నారా? మీ అయ్యే జాగిర అదేమన్నా? ఎవడిచ్చాడు మీకు హక్కు? మీద అదేమన్నా? మీరెందుకు వేస్తున్నారు? ఏమన్నా కూకుంటే కథ మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. కొంచెమన్నా ఉండాలి, ఇంకా నన్ను నోరు జారనీయకండి, ఓకేనా? ఇగో ఈడ ముస్లిం లోగో ఎవడేమన్నాడు? ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఇగో ఈడ చూడండి ఒకసారి, అది హిందూ గుడి. అక్కడ ఏం పని మీకు? ఇగో ఇది అంతా హిందువులది. ఇది కేసై. మరి ఇది మతాల మధ్యలో లొల్లి పెట్టినట్టు కాదా? కుల మతాల మధ్యలో లొల్లి పెట్టినట్టు కాదా? ఈ ఎవరైతే ఈ ఆటో డ్రైవర్ దౌర్జన్యంగా మాట్లాడిన ఆటో వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్తున్నాను నేను ఈ విషయం. 100% చెప్తా ఉన్నా. చూడండి, ఇది పరిస్థితి. ఇది ఒకసారి చూడండి, ఎంత రుబాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి దగ్గర పోయి. ఇలా అయ్యే జాగిర హైదరాబాద్ అన్నట్టుగా. నంబర్ బోల్తేరా, ఫోన్ నంబర్ బోల్. ఎందుకు చెప్పాలరా భయ్ నీకు? నీ అయ్యేదా హైదరాబాద్? ఎందుకు చెప్పాలి నీకు నంబర్? ఎందుకు చెప్పాలి నీకు నంబర్ అంటున్నా? నీ అయ్యే జాగిరా, యూజ్లెస్ ఫెలో. ఏం రాపించినావు వెనకాల? కొటేషన్ అన్న ఏం రాపించినావు? ఇక్కడ రా, ఇలాగో పోయినా డ్రైవర్ మిలా ఆయనే వచ్చేస్తుంది నీకు. ఆయన అటు ఆయన ఇష్టం పోయి వాడు అడగా నీకు. క్యా నామ్ హై తెరా? రామ్ భాయ్, ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏం రాపించినావు? ఏమైంది? ఏం రాపించినావు? ఏమైంది? ఇక్కడ రా భయ్య, చెప్పు ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు. ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది? ఏమైంది? ఏంది? ఏమైంది? అరే ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? చెప్పు దగ్గర దాకా కొడతాం కొడక. అరే తొరే అంటే చెప్పు దగ్గర దాకా కొడతాం. అర్థమవుతుందా? అరే తొరే కొడితే నీ కింద పని చేయట్లా. ఆటో కొనుక్కొని కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని నడిపించుకుంటుండు. హిందువులు అంటే అంత సులకనైపోయింది మీకు. లొల్లీలు పెట్టేది మీరు, గెలికేది మీరు. మళ్ళీ ఏమనంటే హిందూ ముస్లిం బాయ్ అంటారు కొంతమంది. మేము అదే సపోర్ట్ చేసినాం. 100% చెప్తా ఉన్నా. ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేస్తామని చెప్పిన. ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే. ఆ రోజు కోవా బన్ను విషయంలో హిందూ వ్యక్తి తప్పుంది కాబట్టి 100% కొట్లాడినాం. ఈరోజు ముస్లిం వ్యక్తి తప్పుంది కాబట్టి 100%గా దేనికైనా రెడీ. నువ్వు పెద్ద పీకుడు కానివి, నీకు భయపడుతురు. మరి నీ అయ్యే జాగిరి, నువ్వు పెద్ద పీకుడు కానివి, నీకు భయపడుతున్నాడు ఆ అబ్బాయి. నువ్వు రా, బయటికి రా బిడ్డ. తమాషాలు ఎవడరా నువ్వు? అసలు నువ్వు రా అనడానికి నీకు ఎవడరా హక్కిచ్చింది? నువ్వెవరిని అసలు? నువ్వెవరిని అని అంటున్నా? నేను అడుగుతున్నా నిన్ను. నువ్వెవరినివిరా భయ్ అంటున్నా నేను, ఓకేనా? ఆటో నీది కాదు, ఆటో నువ్వు కొనియలే. ఆ రోడ్డు నీ అయ్యే జాగిరి కాదు, ఓకేనా? నీకు అడిగే హక్కు లేదు. అందరిలాగానే ఆటోలు కొన్నప్పుడు, కార్లు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. గవర్నమెంట్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. కుల మతాల గురించి మీరే మాట్లాడాలి, మేమే ఇల్లాలా? నువ్వు నీకు 100 చూపిస్తా నేను. మీ వాళ్ళు చిచ్చులు పెట్టా దానికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినావు అనుకో, ఈ విషయానికి మాట్లాడదాం. ఫస్ట్ అవి చూద్దాం. షాద్ నగర్లో జరిగిన విషయం కావచ్చు, మొన్న ఈడ మల్కాజ్గిరి గుడిలో షిట్ చేసిన విషయం కావచ్చు. ఆ రోజు ఏడికి వేరు రాబోయ్ మీరంతా? ఏడికి వేరు చెప్పండి. ఏం రాపిస్తు? చదువు. నువ్వు చదువు అన్నా. చదివినా నేను. చెప్పు. నువ్వు చదువు. मेरे को समझा, मेरे को కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే. ఎందుకు రాపిస్తున్నావు? మళ్ళా రాకపోతే ఎందుకు ఎట్లా రాపిస్తావు? అది ఏమైనా గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? అరే హిందూ ముస్లింలా గొడవలు పెడతావు? మీరు నీతులు చెప్తున్నారా? నువ్వు నీతులు చెప్తున్నావా? ఏరా నువ్వు నీతులు చెప్తున్నావా? ఆ బాయి చూపించిన కదా, దాని గురించి మాట్లాడు. ఆటో చూపించిన కదా, దాని గురించి మాట్లాడు. నువ్వు నికస్ అయిన ముస్లిం అయితే నువ్వు మాట్లాడు. ఇంకా వేరే వర్డ్స్ ఉన్నాయి, నన్ను మాట్లాడి నీకు సస్తావు నేను మాట్లాడితే, ఓకేనా? పోతున్నాడు. ఎవడరా నీకు అక్కిచ్చింది కొట్టేది? దెబ్బేయి నువ్వు. ఎవడిచ్చింది నీకు హక్కు? ఒకసారి ఇది మొత్తం మీద
వీళ్ళకంట మతాల మధ్యలో కొట్లాటలు పెడుతున్నాడు అంటే ఈయన. ఈ నీతి వ్యాఖ్యలు వీడు చెప్తా ఉన్నాడు. ఇక ఒక్కసారి ఆ అబ్బాయి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది ఏందనేది.